హలో అండి ఇద్దరికి. మీ పేరు? శ్రావణి గారు. అనిత గారు. ఓకే, సో మీరు మోడల్గా వచ్చారు ఇవాళ. ఇప్పుడు చాలాసార్లు వేయించుకొని ఉంటారు కదా, సో ఫస్ట్ టైం కదా వాళ్ళు, అంటే రీసెంట్గా నేర్చుకున్నారు. మహా అయితే నాకు తెలిసి 30 days, ఎగ్జాక్ట్గా 30 days. ఏ విధంగా అనిపించింది? చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. మీకు చాలా దగ్గరికి వెళ్ళాను, నేను చాలా టైం వేయించుకున్నాను, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా దగ్గరకి వెళ్ళారు కానీ ఇక్కడ బాగుంది. ఆవిడ బాగా చేశారు అనిపిస్తుందా? చాలా బాగా చేశారు. 30 రోజుల్లో ఇదంతా వాళ్ళకి పాసిబుల్ అయిందా అండి? అంటే ఒక క్లయింట్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను మిమ్మల్ని. 30 days అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, కానీ తనకు చేసి చూపించింది. ఇట్స్ గ్రేట్ థింగ్ ఆఫ్. సో రమేష్ మేకప్ అకాడమీలో 30 days లో ఇది పాసిబుల్ అవుతుందని మనం మళ్ళీ కొద్దిగా చెప్పొచ్చు. అయితే పక్కా చెప్పొచ్చు. ఓకే, ఆమె చేసే దాన్ని బట్టే చెప్పొచ్చు. 30 days లో నేర్చుకుంది కానీ అంత రాగా రెడీ చేసింది అంటే పక్కా చెప్పొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు బయట నుంచి కంప్లీట్గా వచ్చారు కాబట్టి, మీరు ఒక మోడల్గా వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, ఆ కంఫర్ట్ని, ఆ కమ్యూనికేషన్ని ఆవిడ క్రియేట్ చేయగలిగారా మీకు? చాలా బాగా, చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను నేను. ఆమెతో చాలా ఫ్రీడమ్ ఇచ్చింది పాపం. నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేకప్ చేసింది. ఓకే, సో ఇదంతా రమేష్ మేకప్ అకాడమీ ట్రైన్ చేసింది వాళ్ళని. వాళ్ళు ట్రైన్ చేస్తేనే కదా సో స్వీట్ ఆఫ్ యూ. చాలా బాగా చెప్పారు. ఫీడ్బ్యాక్ నిజంగా వండర్ఫుల్ అండి. ఎందుకంటే చాలా మందికి అవసరం మీ ఫీడ్బ్యాకే. వాళ్ళకి ఫుడ్ యాక్చువల్ చెప్పాలి అంటే వాళ్ళ కష్టపడి చేసింది ఒకే ఒక మాట కోసం, ఎలా ఉంది అన్న దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంటారు. నిజంగా 30 రోజుల్లో వాళ్ళు నేర్చుకొని ఇంత బ్యూటిఫుల్గా సారీ డ్రైప్ అయినా, జ్యువెలరీ అయినా నిజంగా చాలా 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 బాగా చేశారు ఆవిడ. సో అనిత గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ అనిత గారు, నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెన్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి రమేష్ మేకప్ అకాడమీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నా డ్రీమ్ మేడం ఇక్కడ జాయిన్ అవ్వాలని. పాస్ట్ 4 years నుంచి నేను ట్రై చేస్తున్నాను. బట్ ఎప్పటికప్పుడు ఏ బ్యాచ్ కా బ్యాచ్ నా ప్రొఫెషన్ డిఫరెంట్గా అవ్వడం మూలన నాకు ఏది సెట్ అయ్యేది. నేను టీచింగ్ ఫీల్డ్ మ్యామ్. సో నాకు అన్ని విధాలుగా ఈ బ్యాచ్ కలిసి వచ్చింది అనమాట. సో Day 1 వచ్చినప్పుడు కొంచెం కంగారేసింది అనమాట. అంటే నేను నా ప్రొఫెషన్ వేరు, నేను ఇక్కడికి వచ్చింది వేరు, నేర్చుకోగలనా, చేయగలనా, స్టూడెంట్ గా కూర్చోవాలి, ఫస్ట్ నేను నేర్చుకోగలనా, యాక్సెప్ట్ చేయగలనా అనిపించింది. బట్ ఇక్కడ జరిగే మోటివేషన్ మేడం ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే జనరల్గా సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు, బట్ ఈవినింగ్ మేము కూర్చున్న తర్వాత డౌట్స్ కనుక నేను నోట్ చేసి పెట్టుకుంటే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు, నాకున్న పర్సనల్ డౌట్స్ని ఈవినింగ్ ఆఫ్టర్ మనకి అకాడమీ అవర్స్ తర్వాత కూడా చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎలా ప్రోడక్ట్ని చేయాలి, ఏం చేయాలి, నాకు వచ్చిన డౌట్ ఏంటి, నేను దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ దట్ వాజ్ సూపర్ మ్యామ్. ఇంకొకటి మోటివేషన్ చేస్తారు అసలు. అంటే మనం ఫీల్డ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి క్లయింట్స్తో, అది ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ లాగా, అది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మ్యామ్. అంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటారు కానీ. అంటే ఈవెన్ మాధవి మ్యామ్ కూడా అంటే డ్రేప్ చేయడం నాకు నేను కట్టుకోవడం చాలా ఈజీగా అనిపించేది. కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యేదాన్ని, టెన్స్ గా కూడా ఫీల్ అయ్యేదాన్ని. ఒకటే క్లాస్ లో ఏం నేర్చుకుంటాను అనిపించింది. కానీ ఎక్సలెంట్ మ్యామ్. ఆ మ్యామ్ చెప్పే విధానం కానీ, ఫ్లాస్ మేకింగ్ కానీ, ఎవ్రీథింగ్ వి కవర్డ్ in this 30 days ma'am. It's a super experience ma'am. అంటే నాకున్న టోటల్ ఆ ఎక్స్పీరియన్స్ కి ఇక్కడ నేను 30 days లో చేయగలనా అనిపించింది. బట్ రియల్లీ వి మేడ్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ ఎ లాట్. ఒక టీచర్ అయ్యుండి ఒక మంచి సమ్మర్ హాలిడేస్ టైంలో ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఇది ఒక ఎడ్యుకేషన్ అని మీరు భావించి దీన్ని ఇక్కడ దాకా మీరు వచ్చి కూర్చొని ఏజ్లో నేర్చుకుంటున్నారంటే చిన్న విషయం కాదు. అండ్ మీకున్న ఇంట్రెస్ట్, మీ ప్యాషన్ ఇక్కడ మీరు రెడీ చేసిన దాంట్లో కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.